వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్గా సౌత్ ఆఫ్రికా నిలిచింది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్లో ఆసీస్పై సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. తొలిసారి ఐసీసీ ప్రపంచ కప్ గెలుచుకుంది సౌత్ ఆఫ్రికా. ఆసీస్పై 5 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలుపొందడం జరిగింది. స్కోర్లు కనుక చూసుకుంటే ఆస్ట్రేలియా 212, 207 పరుగులు, సౌత్ ఆఫ్రికా 138 ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ 285 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. మొత్తానికి 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్గా నిలిచింది. మొత్తానికి వరల్డ్ WTC ఛాంపియన్స్గా సౌత్ ఆఫ్రికా నిలవడం అనేది ఒక విధంగా చాలా ఏళ్ల తర్వాత ఈ రోజున సౌత్ ఆఫ్రికాకి విజయం సాధించడం జరిగింది. మొత్తానికి ఆస్ట్రేలియాపై విజయం సాధించడం ఒక విధంగా మరి ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత సౌత్ ఆఫ్రికాకి వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్గా రావడం అనేది అందరూ కూడా చాలా అభిమానులందరూ కూడా చాలా విజయంతో మొత్తానికి వాళ్ళంతా కేరింతలు కొడుతున్న పరిస్థితి. ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో ఏళ్ల కష్టం ఎట్టకేలకి నెరవేరింది. సౌత్ ఆఫ్రికా అభిమానులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఒకరోజు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా ఛేదించింది. ఈ మ్యాచ్ సఫారీలంతా యూనిటీగా రాణించారు. బౌలింగ్లో రబాడా, లుంగి, ఎంగిడి రాణించగా బ్యాటింగ్లో మార్కరం 136 పరుగులు చేయడం, అలాగే వాల్టర్ 66 పరుగులు చేయడం, డేవిడ్ 27 పరుగులు చేయడం, 20 రన్స్ కూడా బెడింగమ్ 20 రన్స్తో కూడా రాణించి జట్టుకి మరుపురాని విజయాన్ని అందించారు. మొత్తంగా 81 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, హేజుల్ వుడ్, వెబ్స్టర్ తలో వికెట్టు తీశారు. సౌత్ ఆఫ్రికా అభిమానులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా మీద. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్. గుడ్ ఈవినింగ్ సీతారామరాజు. ఏదైతే సౌత్ ఆఫ్రికాకు ఫైనల్ ఫోబియా ఉంది, దాదాపు 1998 తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఐసీసీ ఈవెంట్ ని గెలిచింది. ఇవాళ లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ కొట్టింది. ఏదైతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇరు జట్లు కూడా తలపడ్డాయి. 4వ రోజు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా మార్క్రమ్ 136 పరుగులతో రాణించి ఆస్ట్రేలియా విజయంపై నీరు చల్లాడు. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత తన కలను నెరవేర్చుకుంది. 27 ఏళ్ల తర్వాత అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక టైటిల్ ని గెలవడం అనేది ఇదే మొదటిసారి సౌత్ ఆఫ్రికాకు. మొత్తం ఫైనల్ ఫోబియా గతంలో కూడా ఎన్నో ఫైనల్స్ కూడా ఓడిపోయిన పరిస్థితి. సౌత్ ఆఫ్రికాకు ఎప్పుడు దురదృష్టం వెంటాడదు. ఒక్కసారి కూడా అదృష్టం కూడా కలిసి రాకపోయేది. ఒకవేళ ఫైనల్కి వెళ్ళినా వరుడో లేకపోతే ఇతర కారణాలతో కూడా ఆ జట్టుకు టైటిల్ అందకపోయేది. కానీ ఎట్టకేలకు లార్డ్స్ వేదికగా, అది కూడా క్రికెట్ పుట్టినీళ్లు, ఆ గడ్డపై ఇవాళ ఆ ముచ్చటను తీర్చుకుంది. ఆస్ట్రేలియాపై అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగుల కాల్అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 207 పరుగుల కాల్అవుట్ అయింది. అయితే ఒక దిశలో సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 108 పరుగులకి ఆల్అవుట్ అయ్యి లీడింగ్ లో కూడా వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలో సెకండ్ ఇన్నింగ్స్ లో పుంజుకుంది. 282 పరుగుల టార్గెట్ ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్క్రమ్ ఏదైతే 136 పరుగులు, అలా ముఖ్యంగా కెప్టెన్ బౌమా ఉన్నాడో అతను పూర్తిగా అంటే కండరాలు పట్టేసినప్పటికీ కూడా ఒక అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 66 పరుగులతో రాణించి జట్టు విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బెండింగమ్ 21, ముల్దర్ 27 పరుగులు సమిష్టిగా రాణించడంతో సౌత్ ఆఫ్రికా ఇవాళ ఉప్పొంగిపోయింది. మొత్తం సౌత్ ఆఫ్రికా సంబంధించిన ఏదైతే మాజీ ఆటగాళ్ళు గ్రేమ్ స్మిత్ కావచ్చు, అలాగే ఏబీ డివిలియర్స్ తో పాటు షాన్ పోలాక్ అంతా కూడా లాస్ట్ మైదానం చేరుకుని వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయి ఎట్టకేలకు 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక టైటిల్ గెలవదు. ఇవాళ WTC ఫైనల్లో అది బలమైన జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై కూడా సూపర్ విక్టరీ కొట్టింది. ఇప్పుడు WTC టైటిల్ గెలిచినందుకు 30 కోట్ల రూపాయలు కూడా సౌత్ ఆఫ్రికా అందబోతుంది. అలాగే గద ఉంటుంది, ఆ గదను కూడా బహుకరించబోతున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా ఒకప్పుడు ఫైనల్ ఫోబియా అనేది ఉంది. ఆ జట్టు ఎప్పుడు కూడా అదృష్టం వరించకపోయేది, మొత్తం దురదృష్టం వెంటాడితే ఎట్టకేలకు మాత్రం ఇవాళ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అద్భుతమైన విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియాపై
ఇండియా కూడా ఫైనల్కి వెళ్ళింది కానీ గెలవలేకపోయింది. మొదటగా న్యూజిలాండ్ గెలిచింది, అలాగే ఆస్ట్రేలియా గెలిచింది. ఈసారి ముచ్చటగా మూడోసారి మాత్రం సౌత్ ఆఫ్రికాకు ఆ టైటిల్ వరించింది చెప్పవచ్చు. ఏది ఏమైనప్పుడు ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో మాత్రం ఈసారి అంచనాలకు మించి రాణించింది సౌత్ ఆఫ్రికా. అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ కు చేరి అదే విధంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఓడించి వాళ్ళ సగర్వంగా టైటిల్ పైకెత్తుపోతుంది. గురుప్రసాద్, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్ లో 138 పరుగులకి ఆల్అౌట్ అయ్యి, కానీ సెకండ్ ఇన్నింగ్ లో మొత్తానికి ఈ యొక్క మార్క్రమ్ అద్భుతమైన బ్యాటింగ్ తో విజయం సాధించే దిశగా మొత్తానికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి ఏంటి? దగ్గరగా 27 ఇయర్స్ తర్వాత సౌత్ ఆఫ్రికా కళ నెరవేరినట్టు కనిపిస్తోంది. డెఫినెట్లీ, ఎందుకంటే మార్క్రమ్ కూడా చూడొచ్చు, తొలి ఇన్నింగ్స్ లో డక్అవుట్ అయిపోయాడు, కేవలం 0 పరుగులకే వెనుదిరిగారు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లను నిలువరించి, ఎందుకంటే బలమైన బౌలర్ ఉన్నారు, ముఖ్యంగా అజిల్ వుడ్ కావచ్చు, ప్యాట్ కమిన్స్, అలాగే మిచెల్ స్టార్క్, వీళ్ళందరూ కూడా స్టార్ బౌలర్, ప్రపంచ మేటి బౌలర్. వీళ్ళ బౌలర్ను ఎదుర్కొని వాళ్ళ మార్క్రమ్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమైంది. అదే విధంగా ఇలాంటి ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి. అది ఐసీసీ ఈవెంట్ లో ఫైనల్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం వల్ల కూడా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. మొత్తం 136 పరుగుల వరకు చేసి ఆయన 6 పరుగులు విజయం ఏదో సౌత్ ఆఫ్రికా 6 విజయానికి 6 పరుగులు అవసరం నేపథ్యంలో అవుట్ అయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇన్నింగ్స్ చివరి వరకు కూడా పూర్తిగా క్రీజులో నిలబడి వాళ్ళ 136 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో డక్అవుట్ అయినా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం సూపర్ ఇన్నింగ్స్ తో, క్లాస్ ఇన్నింగ్స్ తో సౌత్ ఆఫ్రికా ఏదైతే ఆస్ట్రేలియా విజయంపై ఆశలు నిలిచాలి. వాళ్ళ సౌత్ ఆఫ్రికాకు 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చిన పరిస్థితి. కెప్టెన్ బౌమోతో పాటు మార్క్రమ్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడి వాళ్ళ సౌత్ ఆఫ్రికా పూర్తిగా ఐసీసీ ఈవెంట్ లో ఒక టైటిల్ గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్ లో ఒక ట్రోఫీ, WTC ఫైనల్లో టైటిల్ గెలుచుకున్న సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.